వందనాలండి. ఈరోజు ఆగస్టు 21. ఎహెజ్కేలు గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎహెజ్కేలు 33:7. నరపుత్రుడా, నేను నిన్ను ఇజ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. ఈ అధ్యాయం నుండి ఎహెజ్కేలు యొక్క ప్రవచనాలు ఇంకొక విధంగా కొనసాగుతాయి. ఇంతవరకు ఎహెజ్కేలు యూదా దేశము చుట్టుపక్కల ఉన్న దుష్ట దేశాలపై వారి పాపం వల్ల రాబోయే దేవుని తీర్పు గురించి ప్రకటించాడు. యెరూషలేం సంపూర్ణంగా నాశనమైన తర్వాత అతని వినాశనము, తీర్పును గురించిన ప్రవచనాలు మారిపోయి నిరీక్షణ, ఆదరణ, భవిష్యత్తులో దైవజనులకు జరగబోయే పునరుద్ధరణ గురించి ఉన్నాయి. ఇంతకు మునుపు దేవుడు ఎహెజ్కేలును రాబోయే తీర్పును గురించి వివిధ దేశాలను హెచ్చరించే కాపలివానిగా ఉంచాడు. కానీ ఇప్పుడు ఇంకొక మారు కాపలదారునిగా నియమిస్తున్నాడు. ఇక్కడ ఆదరణ మాటలు ఇచ్చేవానిగా ఏర్పరిచాడు. ఇంకా కొన్ని హెచ్చరికలు వస్తాయి, కానీ అవన్నీ నిరీక్షణ గురించిన సందేశాలే. తన పట్ల నమ్మకస్తులుగా ఉన్నవారిని దేవుడు ఎన్నడూ మర్చిపోడు. ఎహెజ్కేలు సందేశంలో ఉన్న 2 అంశాలు మనం గమనించాలి: హెచ్చరిక మరియు నిరీక్షణ. దేవుని పట్ల వ్యతిరేకత చూపటం మానని వారు హెచ్చరికలు తీసుకోవాలి. విశ్వాస్యత గల వారికి ప్రోత్సాహము, నిరీక్షణ దొరుకుతుంది. మామూలుగా శత్రు సైన్యాలు మన పైకి వస్తుంటే హెచ్చరికలు ఇచ్చుట సర్వసాధారణం. ఎహెజ్కేలును దేవుడు ఒక కాపలాదారునిగా ప్రజల కొరకు ఉంచాడు. కాబట్టి వారి పాపపు అకృత్యాల వల్ల వారిపైకి రాబో తీర్పును గురించి హెచ్చరించుట, దాని ప్రమాద పరిణామాలను గురించి ప్రకటించుట అతని బాధ్యత. ఒక కాపలాదారుడు ఎప్పుడూ ఒంటరిగా ప్రజలకు దూరంగా నిల్చొని వారిపై నిరంతరం ఒక కన్నేసి ఉంచాలి. కాపలాదారుని బాధ్యత చాలా ప్రమాదకరమైనది కూడా. రాబోయే ప్రమాదం గురించి హెచ్చరించకపోవటం చేత ఎవరైనా చనిపోతే అతని రక్తం అతనిపై దేవునికి చెప్తుంది. కాపలాదారుడు ప్రతి ప్రాణానికి బాధ్యత వహించి లెక్కప్పు చెప్పాలి. నాటకీయంగా ఈ విషయాలన్నీ ఎహెజ్కేలుకు దేవుడు ఆపాదించాడు. కాపలాదారుని బాధ్యతలన్నీ ప్రవక్తపై ఉన్నట్లుగా మనం గమనించగలం. ఇజ్రాయేళ్లపై రాబోయే ప్రమాదం గురించి చెప్పేందుకు ప్రవక్త నియమించబడ్డాడు. వారి పాపంలో ఒప్పుకొని పశ్చాత్తాపడకపోతే దేవుని తీర్పు వారిపైకి వస్తుందని ముందుగానే ఎహెజ్కేలు ప్రవక్త ఇజ్రాయేలీలకు చెప్పాడు. ఈ సంగతి దేవుని యొద్ద నుండి తెలుసుకున్న ప్రవక్త చెప్పకుండా ఉండకూడదు. అది అతని బాధ్యత. కాబట్టి హెచ్చరికల సందేశం ఇవ్వకపోతే పాపంతో ఆ పాపి చనిపోతాడు. కానీ ప్రవక్త దేవునికి అల్లెక్కప్పు చెప్పాలి. హెచ్చరిక ఇచ్చి ఉంటే అవినీతిపరుడు తన పాపం గుర్తించి చెడు మార్గం నుండి మరలి ఉండేవాడేమో. ఈ హెచ్చరిక సందేశాలను నమ్మకమైన కాపలావానిగా ప్రవక్త ప్రజలకు అందజేశాడు. ఈనాడు మన విశ్వాసులమందరం కూడా దేవుని కాపలాదారుల వలె ఉంటూ దేవుడిచ్చు హెచ్చరికలను అవిశ్వాసులకు అందజేయాల్సిన బాధ్యత మనకుంది. దేవునికి ఎవరూ నశించడం ఇష్టం లేదు, కానీ దేవుడు తన వైపు వారి తిరుగుటకు అవకాశం ఇస్తాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోకుండా దేవుడిచ్చే ధైర్యంతో ఆయన పక్షాన కాపలాదారులుగా మనమందరం ఉందామా? ప్రార్థన చేసుకుందాం. దయమైడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఎహెజ్కేలు ఏ విధంగా ఇజ్రాయెల్ జనాంగానికి కాపలాదారులుగా ఉన్నాడో అదేవిధంగా ఈనాటి తరానికి మేము కాపలాదారులుగా ఉండేదానికి మాకు కావాల్సిన శక్తి, సామర్థ్యాలు, జ్ఞానం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.